వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం స్వీట్ మిల్క్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందామండి. స్వీట్తో మిల్క్ బ్రెడ్ ఆమ్లెట్. దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు 2 ఎగ్స్, 4 మిల్క్ బ్రెడ్, కొంచెం ఇలాచి పౌడరు, ఒక 2 స్పూన్లు షుగరు, ఒక చిన్న కప్పు మిల్క్. మీకు ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని బ్రెడ్లు, ఒక ఎగ్ 2 బ్రెడ్లకు వస్తుందండి. ఈ లెక్క ప్రకారం మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే 4 చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లోకి ఇప్పుడు ఎగ్స్ కొట్టిపోసుకుందామండి. ముందుగా నేను 2 ఎగ్స్ వేస్తున్నాను. 4 బ్రెడ్లు చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ చేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఒక ఎగ్ 2 బ్రెడ్లకు మాత్రమే వస్తుంది. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు, అన్ని బ్రెడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు 4 బ్రెడ్లకి చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేస్తున్నాను. 2 ఎగ్స్ కొట్టి పోసేసుకోవాలండి బౌల్లో. ఈ విధంగా కొట్టి పోసేసిన తర్వాత ముందుగా మనం షుగర్ వేసుకుంటున్నామండి. ఒక 2 చెంచాల షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే 2 చెంచాలు వేసాను. ఇప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందామండి. ఎందుకంటే ఇది స్వీటు ప్లస్ ఏ స్వీట్ చేసినా సరే మనం ఇది ఇలాచి పౌడర్ అనేది కామన్గా వాడుతుంటాం కాబట్టి నేను కూడా వేసాను. ఇప్పుడు ఒక కప్పు పాలు పోసేస్తామండి. ఈ పాలు, ఈ షుగరు, ఇలాచి పౌడరు, ఎగ్గు ఇవన్నీ ఒక్కదానికొకటి బాగా కలిసిపోయేటట్టు మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి బ్రెడ్ ఆమ్లెట్. కాబట్టి చాలా ఓపిక చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టేసి పెంకలో కొంచెం బటర్ వేద్దామండి. బటర్ వేసి చూడండి, నేను ఏ విధంగా అయితే బ్రెడ్ని ముంచుతున్నానో అదే విధంగా మీరు కూడా మొత్తం బ్రెడ్ ఇటు అటు 2 పక్కల మార్చుకుంటూ ఈ ఎగ్ మిక్స్చర్ మొత్తం బ్రెడ్ పట్టే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం పెంక మీద వేసేసుకుందామండి. పెంక మీద వేసుకొని మీడియం మంట మీద మాత్రమే ఇది కాల్చుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. మీడియం మంట అయినా లేదంటే సిమ్లో పెడితే మరీ మంచిది. కొంచెం టైం పడుతుంది కానీ సిమ్లో అయితే బాగా కాలుతుందండి. పెద్ద మంట పెట్టేస్తే బ్లాక్ అయిపోద్ది, లోపల ఎగ్ అనేది పాలు అనేది ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేపుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా వేగితే 2 సైడ్లు కూడా వేపుకోవాలి. ఈ విధంగా ఎగితే సరిపోతుందండి. ఎందుకంటే గట్టిగా కూడా వేగాల్సిన అవసరం లేదు. అసలు తింటుంటే నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోద్దండి. అసలు సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే నోట్లో వేస్తే స్మూత్గా వెళ్ళిపోతుంటుందండి, అంత స్మూత్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.